ఏపీ వ్యాప్తంగా డిఎస్సి పరీక్షలు ప్రారంభమయ్యాయి. గంటన్నర ముందే పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. విజయనగరం జిల్లా వ్యాప్తంగా 5 కేంద్రాల్లో జరుగుతున్న పరీక్షల నిర్వహణపై విజయనగరం జిల్లా నుంచి ఐన్యూస్ ప్రతినిధి రమేష్ మరింత సమాచారాన్ని అందిస్తారు. మెగా డిఎస్సి ఈరోజు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే జిల్లా కేంద్రంలోని దాదాపు 5 కేంద్రాలను అయితే డిఎస్సి పరీక్షల కోసం అధికారులు నిర్ణయించారు. అదే అవంతి కళాశాల, అదేవిధంగా ఎంఈజీఆర్ కళాశాల, సీతం కళాశాల, అయాన్ డిజైన్ కళాశాల, ఇలా చూసుకుంటూ 5 కేంద్రాలను అయితే కేటాయించారు. ఈ కేంద్రాల్లోని దాదాపు పూర్తిగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే చేశారు. పూర్తి స్థాయిలో 144 సెక్షన్ కూడా పరీక్షా కేంద్రాల వద్ద నిర్వహించారు. ఇప్పటికే అభ్యర్థులు అయితే ఇక్కడికి చేరుకొని గంట ముందే అభ్యర్థులు 90 నిమిషాల ముందే ఇక్కడికి చేరుకోవాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు చెప్పిన నేపథ్యంలోని జిల్లా వ్యాప్తంగా అభ్యర్థులందరూ ఇప్పటికే పరీక్షా కేంద్రాలకు చేరుకుంటూ తమకి కేటాయించిన పరీక్షా కేంద్రాలను అయితే చూస్తున్నారు. అయితే ఇప్పటికీ ఇది ఆన్లైన్ విధానం ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలోనే మనం చూసుకుంటే ఇప్పటికే 20 మంది అభ్యర్థులకి గాను ఒక చోటును అయితే నిర్వహించారు. ఇప్పుడు ఆన్లైన్ విధానం కాబట్టి 1 నిమిషం ఆలస్యమైనా సరే అభ్యర్థులకైతే ఇబ్బంది కలుగుతున్న నేపథ్యంలోనే పూర్తిగా ఒక చోటును అయితే నిర్మించారు. అది అయితే సాంకేతిక లోపాలు ఉన్న, నెట్పరమైన లోపాలు ఉన్న సిస్టమ్ చూసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా మనం చూసుకుంటే ఈ 5 కేంద్రాలలోని పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలోని ఇప్పటికే 6,495 మంది దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ దరఖాస్తుదారులందరూ ఈరోజు తమ పరీక్షలకైతే ఎదుర్కొనడానికైతే వాళ్ళు వచ్చారు. చూసుకుంటే ఉదయం 9:30 నుంచి 12, అలాగే విధంగా మధ్యాహ్నం 2:30 నుంచి 5 వరకు 2 విడతల వారీగా ఈ రోజు నుంచి ప్రారంభమైన పరీక్షలు ఈ నెల 30వ తారీఖు వరకు కొనసాగుతున్న నేపథ్యం మనం చూస్తున్నాం. ఈ హాల్ టికెట్లు అయితే ఇప్పటికే చెకింగ్లు అవుతున్నాయి. అదేవిధంగా పోలీసులు కూడా ఇక్కడ ముమ్మరంగా తమ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి అభ్యర్థులకి, విద్యార్థులకి సంబంధించినంత వరకు వాళ్ళ హాల్ టికెట్లు అయితేనేమి ఇవన్నీ పరిచయం చేసుకున్న నేపథ్యం చూస్తున్నాము. అది సరిదిద్దుకుంటున్నారు. ఒక రకంగా చూసుకుంటే హాల్ టికెట్లని ఏమైనా తప్పులు ఉన్నా సరే పరీక్షా కేంద్రాల వద్ద తమ ధృవీకరణ పత్రాలను తీసుకొని వచ్చారు. అదే అంటే ఇంటి పేరు కానీ, అదే పేరులో కానీ ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే పూర్తిగా వాళ్ళు నిజ నిర్ధారణ చేసుకోవాల్సింది. ఒక రకంగా చూసుకుంటే అభ్యర్థులు ఏంటంటే ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ ఎటువంటివి కూడా తీసుకెళ్ళకూడదని చెప్పేసి మనం చూస్తున్నాము. దీనికైతే పూర్తి స్థాయిలో చెకింగ్లు అయితే ఇక్కడ చేస్తున్నారు. పూర్తిగా పర్యవేక్షణలోని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య అయితే ఇక్కడ మనం చేస్తున్న నేపథ్యం మనం చూస్తున్నాము. అయితే పాఠశాల విద్యాశాఖ అయితే అందులోకి వికలాంగులకు కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేసింది. వాళ్ళు పరీక్ష రాయడానికి అయితే సహాయకులుగా 10వ తరగతికి పాస్ అయిన విద్యార్థులను వాళ్ళ సహాయకులుగా నియమించుకోవడానికి ప్రభుత్వం అయితే ఇప్పటికే అనుమతులు ఇచ్చిన నేపథ్యం మనం చూస్తున్నాము. ఇప్పుడైతే 90 నిమిషాల ముందే అభ్యర్థులు రావాలన్న నిబంధనల నేపథ్యంలోనే ఇప్పటికే వరకు అభ్యర్థులు అయితే ఇక్కడ చేరుకున్న నేపథ్యం మనం చూస్తున్నాము. హాల్ టికెట్లు వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. అభ్యర్థులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అయితే అధికారులు అయితే చర్యలు చేపట్టారని మనం చెప్పాలి. ఒక రకంగా చూసుకుంటే ఈ డిఎస్సి ఎన్నో ఏళ్ళ ప్రభుత్వ కొలువులు సాధించాలి, ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలని చెప్పి ఎంతోమంది తహతహలాడుతూ ఈ పరీక్షా కేంద్రాలకు చేరుకుంటున్నారు. అయితే వీరి కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ కూడా ఈ సమయానుకూలంగా ఈ పరీక్షా సమయాలకు సంబంధించి దానికి తగ్గ సమయాల్లోని జిల్లా వ్యాప్తంగా నలుమూలల నుంచి కూడా బస్సు సౌకర్యం కల్పిస్తుంది ఆర్టీసీ అని చెప్పాలి. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా అధికారులతోటి కలెక్టర్ విస్తృత సమావేశం ఏర్పాటు చేసి ఈ పరీక్షలు జరిగిన నెలల్లో ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా విద్యార్థుల కోసం ప్రత్యేకంగా బస్సు సౌకర్యం కల్పించాలి. అదేవిధంగా పరీక్షా కేంద్రాలను అయితే నిరంతర నిఘా ఉండాలి. అదేవిధంగా ఫ్లయింగ్ స్క్వాడ్లు కూడా ఉంటాయని చెప్తున్నారు. కెమెరామ్యాన్ మధుసూదన్ రెడ్డితో రమేష్, ఐన్యూస్, విజయనగరం నుంచి.